హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెకండ్ డే వ్లాగ్ అండి. మేము ఊరికి వెళ్ళిన తర్వాత సెకండ్ డే అనేది ఏ విధంగా గడిచింది అనేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో మొత్తం కూడా అంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి షూట్ చేయలేదు. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఇంకా అవైతే షేర్ చేద్దాము అనేసి ఈ విధంగా వ్లాగ్ లేక అయితే ఇంకా వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలందరూ కూడా లెగిసిన తర్వాత ఇంకా బ్రషెస్ అయితే చేస్తున్నారు. మా చెల్లె వాళ్ళ పాపకైతే ఫీవర్ తగ్గి కొంచెం ఈ రోజైతే బాగుంది. ఫస్ట్ డే మేము వెళ్ళిన రోజైతే అసలు పడుకున్నట్లుగానే ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బాగా కొంచెం జ్వరం తగ్గి కొంచెం నీరసం అనేది లేకుండా కొంచెం టైఫాయిడ్ ఫీవర్ కదా, అందుకోసం అనేసి సెకండ్ డే మార్నింగ్ అయితే కొంచెం రికవర్ అయితే అయ్యింది. ఇంకా పిల్లలతో అయితే ఇంకా ఆడుకుంటుంది. ఫస్ట్ డే అసలు పిల్లలతో ఆడడం కానీ ఏ విధంగా అయితే పడుకుందో అదే విధంగా అయితే ఉంది. ఇంకా సెకండ్ డే కొంచెం బాగుండి వాళ్ళతో అయితే ఇంకా వాళ్ళ అక్కలతో వాళ్ళతో అయితే మొత్తం ఇంకా ఆడుకుంటూ కొంచెం ఫీవర్ అనేది తగ్గింది కాబట్టి ఇంకా వాళ్ళ అక్కలతో అయితే ఆడుకుంటుంది. ఇక్కడ వాళ్ళ అన్నయ్యనైతే పిల్లలందరూ కలిసి వాళ్ళ అన్నయ్యనైతే ఈ విధంగా ఆట పట్టిస్తూ ఉన్నారు. ఇంకా మార్నింగ్ అయితే వాడు నైట్ మాకందరికీ పెట్టకుండానే వాళ్ళ అమ్మ వాళ్ళు రాకుండానే వాడైతే ఒక్కడే వచ్చి మాకైతే సడన్ సర్ప్రైజ్ అయితే చేశాడు. మా పెద్దక్క పిల్లలిద్దరు ఆడపిల్లలు అయితే రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పండుగ రోజు అయితే వస్తాము అనేసి వాడైతే నేను అంతసేపు ఉండను, పిల్లలతో కాసేపు ఆడుకున్నట్లుగా ఉంటుంది అనేసి మా అక్కకి చెప్పకుండానే ముందు రోజు మేము వెళ్ళిన ఫస్ట్ రోజు ఈవినింగ్ టైంలో అయితే వాడు వచ్చాడు. ఇంకా పిల్లలు అక్కడ బ్రష్ చేస్తుంటే ఇక్కడ పిల్లలకైతే పాలు తాగేసిన తర్వాత ఇంకా అక్కడ మా అమ్మ అయితే వంట అయితే ప్రిపేర్ చేసేస్తుంది. ఇంకా ఇంట్లో ఎగ్స్ అయితే తెచ్చిపెట్టింది. ఆ ఎగ్స్ అన్నీ కూడా ఎగ్ కర్రీ చేద్దాము అనేసి ఇంక ఎగ్స్ ఇక్కడ కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ తీసుకొని పక్కనైతే పెట్టేసుకుంటుంది వంట చేయడానికి. ఇంకా ఆ రోజు నైట్ అయితే వర్షం పడేసరికి బయట మొత్తం కూడా కొంచెం నీళ్ళుగా అది కొంచెం చెత్తగా ఉండేసరికి ఇంకా పైప్ పెట్టాక నేను చిమ్మేస్తాననేసి మా చెల్లెలైతే ఈ విధంగా మేమిద్దరం కలిసి కూడా బయట అయితే ఈ విధంగా నీట్గా అయితే వాష్ చేస్తున్నాము. నేను ఇక్కడ పైప్ పెడుతుంటే మా చెల్లెలైతే ఈ విధంగా నీట్గా అయితే కడిగేస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా ఈ విధంగా వర్షం పడేసరికి కొంచెం ఇసుకగా చెట్లలో నుంచి మట్టి అయితే పడడం వల్ల ఇంకా అదంతా మన కాలు తొక్కేసి పిల్లలు ఇంట్లోకి వస్తున్నారు కదా అనేసి ఇంకా నీట్గా అయితే వాష్ చేస్తున్నాం ఇద్దరం కలిసి. చూడండి ఇంట్లో మా అమ్మ ఒకటే కాబట్టి కొంచెం ఇల్లు అయితే ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. ఎక్కడ కూడా చెత్త లేకుండా నీట్గా అయితే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ చెట్లకైతే వాటర్ పట్టుకుంటూ చెట్లు చూడండి ఎంత బాగా ఫ్రెష్గా కనబడుతున్నాయి కదా. ఎప్పుడు కూడా చెట్లకి డైలీ వాటర్ అనేది పడుతూ నైటు మార్నింగ్ అలా వాటర్ అయితే పట్టేస్తూ ఉంటుంది. అదేవిధంగా నీట్గా కూడా మా అమ్మ ఒకటే కాబట్టి కొంచెం పిల్లలు కూడా ఎవరు లేరు కదా, చెత్త వేసే వాళ్ళు ఎవరు ఉండరు కదండి, కొంచెం ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. ఇప్పుడు వర్షం పడడం వల్ల కొంచెం చెత్త ఉంది కదా అనేసి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాము. ఆల్రెడీ పండగ అప్పుడైతే ముందు రోజే అంతా నీట్గా క్లీన్ చేసేసింది. ఇంకా వర్షం పడి పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు కదండి బయటికి ఇంట్లోకి, అందుకోసం అనేసి ఇంకా ఇక్కడ ఈ విధంగా అయితే నీట్గా వాష్ చేస్తున్నాము. ఇక్కడ ఈ విధంగా మేము ఇక్కడ వాష్ చేస్తుంటే ఇంట్లో మా అమ్మ వచ్చేసి వంట అనేది ప్రిపేర్ చేస్తుంది. ఇంకా పని అయిపోతుంది కదా తొందరగా మనము ఇంకా అనేసి ఇంకా ఈ విధంగా అయితే పని అయితే పెట్టుకున్నాము. ఇంకా ఈ విధంగా పూర్తిగా అయితే నీట్గా వాష్ చేసిన తర్వాత ఇంకా పిల్లలందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరు వాటర్ పెట్టేసుకొని ఇంకా అందరు కూడా ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా మామూలుగా రొటీనే ఉంటుంది కదండి, డైలీ ఇంకా టీ తాగటం అలా వంట చేసుకోవడం అలాంటివే. ఇంకా అలాంటివి ఏమి కూడా నేను వీడియోలో ఏమి షూట్ చేయలేదు, అందుకోసం అనేసి ఏం షేర్ చేయడం లేదు. ఇక్కడ ఇంకా నీట్గా వాష్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి చూడండి పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎవరి పనులలో ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. ఇక్కడైతే ఎవరికి కొంచెం మంది ఇద్దరు ఫోన్లో ఆడుకుంటుంటే కొంతమంది ఫోన్ లేకుండా మంచం మీద ఈ విధంగా పడుకొని మాటలు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలోకి ఇంకా మా అమ్మ వచ్చేసి వంటకైతే ఏమేమి కావాలి అనేసి ఇంకా అన్నీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసింది, చూసారు కదా. ఇంకా ఆల్రెడీ ఇంకా ఎగ్స్ అనేది పొయ్యి మీద పెట్టేసి బాయిల్ చేసేస్తుంది. ఇంకా టమాటా అదేవిధంగా ఆనియన్స్ మనకి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటా అనేసి ఈ విధంగా మా అమ్మ
చాకుతోటే ఈ విధంగా అయితే నిలబడే కట్ చేసేసుకుంటుంది. ఇక్కడ ఇంక మా అమ్మ వంట చేస్తుండగా మా అక్క వాళ్ళ మనవరాలొచ్చేసి స్కూల్లో ఏదో సెలబ్రేషన్స్ ఉంది అనేసి శారీ కట్టుకురమ్మన్నారు అనేసరికి ఇంకా మా సిస్టర్ వచ్చేసి ఇక్కడ పాపకైతే శారీ కడుతుంది. చూసారు కదా! తన చిట్టి బ్లౌజు అదే విధంగా శారీ చూడండి ఎంత పెద్ద శారీయో. మనకి కుచ్చిళ్ళు కూడా పాప చిన్నది కాబట్టి నడుము కూడా చిన్నదే కాబట్టి కుచ్చిళ్ళు అనేది కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. ఈ విధంగా చీర అనేది మా సిస్టర్ వచ్చేసి పాపకైతే ఈ విధంగా కట్టేసింది. కట్టిన తర్వాత కూడా చూపిస్తాను పూర్తిగా ఏ విధంగా ఉంది అనేసి. చూడండి ఈ విధంగా అయితే పాపకి చీర మొత్తం కూడా కుచ్చిళ్ళు అనేది కట్టేసి ఎక్కడవక్కడ పినీసులు అయితే పెట్టేయడం వల్ల సేఫ్టీ పిన్స్ పాపకి స్కూల్‌కి వెళ్ళిన తర్వాత కూడా ఊడిపోకుండా ఉంటుంది కదా అనేసి ఎక్కడివక్కడ పినీసులు అయితే ఈ విధంగా పెట్టేస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర ఒక పినీస్ పెట్టేసింది ఆల్రెడీ. ఇక్కడ మనకి చీర మనకి జారిపోకుండా పిల్లకి ఉండడానికి అనేసి ఇంకా మళ్ళీ ఇంకొక సేఫ్టీ పిన్ అయితే ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా అయితే పెట్టేస్తుంది. ఇక్కడ శారీ కడుతుంటే పిల్లలందరూ చూడండి తన చుట్టూ ఏ విధంగా చేరారో. చూడండి కుచ్చిళ్ళు అనేది ఎన్ని కుచ్చిళ్ళు వచ్చాయో పాపకి చీర. చిన్న పాప కాబట్టి సన్నటి పిల్ల కాబట్టి చీరకైతే ఎక్కువ కుచ్చిళ్ళే వచ్చాయి. అంటే మన పెద్దవాళ్ళ చీర కాబట్టి కొంచెం కుచ్చిళ్ళు అనేది ఎక్కువగానే వచ్చాయి. పొడవు కూడా చాలా పొడవు. కొంచెం ఎక్కువగానే దోపితేనే మనకి శారీ అనేది బావుంటుంది. లేకపోతే మరీ కిందకి పాప నడిచేటప్పుడు పడిపోతుంది కదా అనేసి కొంచెం ఎక్కువగానే లోపలికైతే దోపింది. చూడండి తన హెయిర్ స్టైల్ కూడా ఆల్రెడీ వేసుకొనే వచ్చేసింది. ఇంక శారీ అయితే ఈ విధంగా కట్టేసింది. చూసారు కదా! తన లాస్ట్‌కైతే తన అవుట్‌ఫిట్ అయితే ఏ విధంగా ఉందో చూసి పాప అయితే ఏ విధంగా ఉందనేసి చిన్న కామెంట్ బాక్స్‌లో అయితే చిన్నగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పాప శారీ ఏ విధంగా ఉంది? పాప ఏ విధంగా ఉందనేసి కూడా చిన్న కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడివక్కడ జారిపోకుండా ఉండడానికి కూడా సేఫ్టీ పిన్స్ అనేది ఈ విధంగా పెట్టేసి లాస్ట్‌కి అయితే చీర మొత్తం కట్టడం కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి పాప అయితే తనకి ఏమేం కావాలో అవన్నీ కూడా తర్వాత వేస్తాననేసి ఇంకా మా అక్క అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఇంక మా అమ్మ ఆల్రెడీ ఇక్కడ శారీ కట్టేస్తుంటే ఎగ్ కర్రీ కూడా ఇక్కడ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా! పిల్లలొచ్చేసారు. ఇంట్లో పిల్లలు, పెద్దవారు కూడా మనకి దాదాపు ఒక 18 మెంబర్స్, 19 మెంబర్స్ వరకే ఉన్నారు. అందుకోసం అనేసి ఇన్ని ఎగ్స్ ఏసేసి కర్రీ అయితే చేసేసింది. చూసారు కదా! ఇంకా ఈ కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసి ఫ్రెష్ అయిపోయి అలా కూర్చొనుంటే పిల్లలైతే సాంగ్స్ పాడుకుంటూ ఇలా అయితే ఎంజాయ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.